నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి జిఎఫ్సి ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ ఫోన్ కాల్ అవే. అంటే పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ జరిగినాయి. సరే, అదే అందరి విషయంలో జరుగుద్ది, అందులో లాజిక్ ఉంటుందని నేను అనుకోను. కానీ బట్ చాలా వరకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అంటే మిమ్మల్ని కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడం కోసమే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు ఆయన అనేది కూడా అంటున్నారు. అది ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడానికి మహిళా కమిషన్ ఇవ్వడం ఇది ఏంటి? అసలు ఫైనాన్షియల్గా నేను స్టెబిలైజ్ చేయాలంటే 2014 ముందే నాకు 14 తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడం అనేది ఎవరు అడిగారు? ఇప్పుడు ఇదే మాట మాట్లాడే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా బాకీ ఉన్నారు. నేను అందుకే విజయమ్మ గారి మాటలు ఇందాక చెప్పాను. నేను ఇప్పుడు నా మొత్తం కూడా నాకున్నటువంటి లైఫ్ని, నాకున్నటువంటి పొలిటికల్ ఇదిని అంతా కూడా నాశనం చేసి ఇవాళ మళ్ళీ నేను జీరో నుంచి మొదలెట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు జీవితకాలం బాకీ ఉన్నారు, వసూలు చేస్తా వడ్డీతో సహా. ఆయన నాకు బాకీ ఉన్నారు, నేను ఆయనకి ఏం బాకీ లేను. ఆయన ఓ పదవి ఇచ్చి దులుపుకున్నారు అనుకుంటున్నారు, అదే పెద్ద ప్రయోజనం చేసినట్లు. చాలా మంది అవ్వచ్చు, చాలా మందికి అదే జరిగింది. ఇప్పుడు ఎవరి అసంతృప్తులు వాళ్ళకు ఉన్నాయి. నేను ఉప ముఖ్యమంత్రిని చేశాను, లేకపోతే నేను రాజ్యసభ సభ్యుని చేశాను, నేను మంత్రిని చేశాను, ఏం తక్కువ చేశాను? మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చాను, ఏం తక్కువ చేశాను? ఇది ఆయన లెక్క. కానీ మా లెక్కలు కూడా ఉంటాయి కదా. ఆయన లెక్క ప్రపంచానికి అర్థమైంది. కానీ ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపోతున్నారు ఇంతమంది అనేటటువంటిది ఆయన ఆలోచించుకోవాలి కదా. ఆయన తరపున మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి కదా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడాను, లేకపోతే మీలంటే మీరనే కాదు, విశ్లేషకులు కావచ్చు, ఎందుకు ఇంతమంది పార్టీని వీడుతున్నారు అనేటటువంటిది కదా మెయిన్ పాయింట్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దూరం అయింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఇవాళ అనేక సార్లు అన్నారు, మీరు మా ఫ్యామిలీ మెంబర్ అన్నారు. నన్ను ఫ్యామిలీ మెంబర్ అంటే ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా అని నేను అడిగాను ఆయన్ని చివరిలో వచ్చేటప్పుడు. అంటే ఫ్యామిలీ మెంబర్ అంటే ఏంటి దాని అర్థం? అంటే ఫ్యామిలీ మెంబర్ లేకపోతే పద్మమ్మ తల్లి అనేటటువంటిది, దాంతో లేడీస్ని అట్లా తల్లి గిల్లి అనేస్తే వాళ్ళు కట్టుబడి ఉంటారు, కట్టుబానిసల్లా పనిచేస్తారు, అది సరిపోతుంది వాళ్ళకి అని అనుకుంటే అది ట్రీట్మెంట్, అది ఫ్యామిలీ మెంబర్ ట్రీట్మెంట్ అవ్వాలి కదా. కలిశానండి, కలిశాను. గెలిచిన తర్వాత నేను కొంచెం విషయాలు సూటిగానే మాట్లాడాను. చాలా ఓటమి తర్వాతే కలిశాను. ఇవాళ నాకు జరిగినటువంటి అన్యాయం అనేటటువంటిదని చెప్పాను. బహుశా రాజకీయాల్లో ఎవరు ఇలా ఉండరు ఇంత ఓపికగాను కూడా చెప్పాను. 15 ఏళ్ల పాటు నేను ఉన్నాను అని అంటే ఇంతకంటే సహనం రాజకీయాల్లో ఎవరు చూపించరని కూడా చెప్పాను. ఫ్యామిలీ మెంబర్ అంటే అర్థం ఏంటని కూడా అడిగాను. ఏమి మౌనమే ఉన్నాయి. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అందరి ముందు మాట్లాడాల్సినవి మాట్లాడారు. ఇంకా పూర్తిగా కాదు, మనసులో ఉన్నవన్నీ ఏమి మాట్లాడలేదండి. మనసులో ఉన్నవన్నీ మాట్లాడితే అది మర్యాదగానే మాట్లాడాను, కానీ సూటిగా మాట్లాడాను. నాలో ఉన్నటువంటి ఆగ్రహం, నా ధర్మాగ్రహం ఇది ఆయనకి అర్థమై ఉండాలి. అర్థం కాకపోతే అది కూడా ఒక నటన అని అనుకోవాలి.